హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే ఒక మంచి డ్రెస్ని ఖరాబ్ చేయబోతున్నాం. అదే మెయిన్ వీడియో. రియల్గానే, అబద్ధమేం కాదు. ఇది వచ్చేసి నేను మెటర్నిటీ షూట్ చేయించుకున్నాను. సో ఈ డ్రెస్ని నేను మళ్ళీ యూజ్ చేసేది అయితే లేదు, అదైతే షూర్గా చెయ్యను, అది తెలుసు నాకు. ఇంకెవరికైనా ఇద్దామా అంటే మనం కొంచెం అంటే మన వెయిట్ అండర్ వెయిట్ కదా, సో 45 అట్లా ఉంటాము. ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి ఇంకొకరికి రాదు. మన సైజులో ఇద్దామన్నా కూడా నాకు ఎందుకో డ్రెస్ అంటే నా బట్టలు నార్మల్గా నేను ఎవరికి ఇప్పటివరకు ఇవ్వలేదు. సో అదంతా ఎందుకులే అనేసి అనిపిస్తుంది. దీన్ని చూస్తే వేసుకోవాలనిపిస్తుంది, కానీ దీన్ని వేసుకొని టెంపుల్స్గా వెళ్ళేలాగా లేదు. అండ్ ఫంక్షన్స్ ఇంకా అది అది అని అంటామా, నార్మల్గా ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి వెళ్తే కంపల్సరీ పట్టు చీరనో ఏదో ఒకటి వేసుకొని ఆర్నమెంట్స్ అదంతా పెద్ద ప్రాసెస్. సో ఈ డ్రెస్ మనకి షూట్ పర్పస్గా మాత్రమే యూజ్ అవుతుంది. జస్ట్ ఏదైనా చిన్నగా షాపింగ్కైనా మూవీకైనా వెళ్ళడానికి వేసుకుందామంటే అస్సలు బాగోదు కదా. అందుకోసం అనేసి దీన్ని ఎలాగో యూజ్ చేయం కదా, దీన్ని ఇప్పేద్దాం అనేసి అనుకున్నాను. సో 1 పీస్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం అనేసి నార్మల్గా డీమార్ట్కైనా అంటే నార్మల్గా మూవీస్కో పార్క్కో ఇట్లా వెళ్ళినప్పుడైనా వేసుకోవడానికి పనికి వస్తుందిలే. ఒక 4-5 టైమ్స్ వేసుకున్నా పర్లేదు. కాకపోతే నాకు ఒక వీడియో వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే 4-5 టైమ్స్ వేసుకున్నా ఓకే, నేను ఈ డ్రెస్ని యూజ్ చేశాననే సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేసి డ్రెస్ని ఖరాబ్ చేయడానికి మెంటల్లీ ప్రిపేర్ అయ్యి తీస్తున్నాను అన్నమాట. ఇది నేను మెటర్నిటీ షూట్ కోసం స్పెషల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా మెటర్నిటీ షూట్కు ముందు ఏంటి అని అంటే నా బర్త్డే వచ్చి ఉండే, సో దానికి వేసుకొని ఆ తర్వాత షూట్కి కూడా యూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఫొటోస్ థంబ్నెయిల్లో ఉంటుంది చూసేలా, అదే ఫోటో అన్నమాట. అది వచ్చేసి నా మెటర్నిటీ ఫొటోస్ ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఫొటోస్ అంతా పెట్టడం ఇష్టం లేక ఇలా పెడుతున్నాను నేను. అండ్ ఇక్కడ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ మనం స్టిచ్ చేసి తీసుకోవాలి. మీకు నార్మల్గా ఇలాంటి డ్రెస్ స్టిచ్ చేసుకోవాలని ఉంటే ఇప్పుడు ఫస్ట్ వీడియో క్లిప్ ఏదైతే ఉందో అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, అదే నెట్ ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత పాంపామ్ బాల్స్ అని అంటారు కదా, అట్లా నెట్ ఫ్యాబ్రిక్ని ఫింగర్స్కి ఒక 4 ఫింగర్స్కి ఒక 5 రౌండ్స్ అయినా 10 రౌండ్స్ అయినా తిప్పుకొని మధ్యలో ఒక నాట్ వేసుకొని ఒక 3 వేసుకొని దానికి సైడ్స్ అనేవి కట్ చేసుకుంటే అది రౌండ్ బాల్ లాగా అవుతుంది. దాన్ని గ్లూ గన్తో నేను అతుకుపెట్టుకున్నాను అన్నమాట. కొంచెం అంటే ఇమీడియట్గా ఏం కాదు, కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ 7th మంత్ 8th మంత్ నాది. సో రిస్క్ అవసరం లేదు స్టిచ్చింగ్ అదంతా అనేసి గ్లూ గన్తో అతుకుపెట్టుకున్నాను. ఇంకా మనకి మీది పార్ట్ అయితే యూజ్ అవ్వదు మనకు, ఎందుకంటే అదంతా గమ్ కనిపిస్తుంది కదా తీసేసిన. సో ఆ పార్ట్ మనకి యూజ్ అవ్వదు, సో తీసి పక్కన వేసేసాను. మీరు చిన్నపిల్లలకి రీయూజ్గా ఈ డ్రెస్ కుడితే మాత్రం ఆ పైన పార్ట్కి ఉన్న బాల్స్ అనేవి తీసి కూడా ఎక్కడైనా పల్స్ అలాంటివి యూజ్ చేసి అతికి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను నాకే యూజ్ చేస్తున్నాను కాబట్టి తీయట్లేదు. ఇక్కడ మీకు లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. లైనింగ్ వచ్చేసి ఇక్కడ మధ్యలో స్టిచ్ ఉంది కదా, అది నేను విప్పాను, కాకపోతే మీకు చూపిస్తున్నాను జస్ట్ ఐడియా కోసం. నేను ఒక్కటే యూజ్ చేశాను, ఇంకొకటి నాకు మిగిలిపోయింది. ఆ ఇంకొకటిని ఇంకేదైనా స్టిచ్ చేస్తే అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నెట్ ఫ్యాబ్రిక్ మనకి 6 పీసెస్గా వచ్చింది. ఈ 6 పీసెస్లో ఒక పీస్ వచ్చేసి సపరేట్గా పక్కకు తీసేసాను, ఎందుకంటే అది మనకి బాడీ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి అంటే యోక్ పార్ట్ టోటల్గా యూజ్ చేసుకోవడం కోసం. సో అది ఏదైతే ఫ్యాబ్రిక్ పక్కన పెట్టుకున్నానో దానికి లైనింగ్ కావాలి కదా. సో మనకు ఒక పీస్ లైనింగ్ ఏదైతే మిగులుతుందని చెప్పానో అది మనకి ఎంత సైజ్ వరకు బాడీ పార్ట్కి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్నాను. నేను లెంత్ వచ్చేసి 14, వెడ్త్ వచ్చేసి 22 ఏమో తీసుకున్నాను అనుకుంటా, 22 అట్లా తీసుకున్నాను. సో అక్కడి వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లో అంటే 2 లైనింగ్ పీసెస్ వచ్చాయి కదా మనకు, అందులో 4 అవుతాయి. కాకపోతే నేను ఒకటి కుట్టు విప్పకుండా మీకు చూపించాను, జస్ట్ ఎందుకంటే మరీ పెద్దగా ఉన్నాయి కదా, సో అలా చూపించాను. కట్ చేసిన పీస్ పక్కన పెట్టుకొని మిగిలిన పీస్ పక్కన పెట్టేసుకున్నాను. అది ఇంకేదన్నా యూజ్ అయినప్పుడు నేను చూపిస్తాను ఆ వీడియో. అండ్ రెండో పీస్ ఏదైతే ఉందో మిడిల్లో కుట్టు ఉంది కదా, అది కూడా విప్పేసాను అన్నమాట. విప్పి ఆ 2 పీసులని ఒకటి ముందుకు ఒకటి వెనక్కి ఫ్రాక్ లాగా యూజ్ చేయడానికి కట్ చేసి కుట్లిప్పేసి పక్కన పెట్టాను.
అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఫోల్డ్ చేసి ఉంది కదా, సో కిందికి ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసి కుడదాము. ఎందుకనంటే ఇది సాటిన్ క్లాత్ కదా, అదంతా కూడా ఊడిపోతుంది, మనకి పోగులాగా క్లాత్ అంతా విడిపోతుంది. సో ఎందుకు ఇక్కడ మీకు చూసిలా వీడియోలో కనిపిస్తుంది చూడండి, అలా విడిపోతుంది అనమాట క్లాత్ అంతా కూడా. అందుకోసమని కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసి పక్కన పెట్టాం కాబట్టి దానికి ఇంకొక 2 సైడ్ అవసరం లేదు. మీరు వేసుకుంటే మాత్రం ఓవర్లాక్ చేసుకునే మిషన్ ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది, ఇదంతా అవసరం లేదు ప్రాసెస్. సో నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను, ఎందుకనంటే అది ఫోల్డ్ చేయడం కోసం అవుతుంది కదా, ఫోల్డ్ చేసిన దానికి తక్కువ, ఫోల్డ్ చేయని దానికి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఆ పీస్ కూడా కట్ చేసిన తర్వాత దీని మీద నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి మనం నార్మల్గా ఈ లైనింగ్ ఏదైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా దాని సైజులో ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నాను. ఇందులోనే మనకి హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అంటే బుట్ట హ్యాండ్స్ కావవి బెలూన్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను. బుట్ట హ్యాండ్స్ అంటే మరి చిన్నగా పెట్టుకొని పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని బుట్ట హ్యాండ్స్ అంటాం కదా నార్మల్గా. అలా కాకుండా బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి కదా, సో అలా పెట్టుకున్నాను అన్నమాట. నాకు నార్మల్గా అది ఎలా అంటే మోచేతి వరకు వచ్చిందన్నమాట, ఆ లెంత్లో పెట్టుకున్నాను. మీరు ఏ లెంత్లో చూసి పెట్టుకుంటారు అనేది అది మీ ఇష్టము. ఇంకా లేదంటే హ్యాండ్స్కి ఇంకా వేరే డిజైన్ తీసుకుంటారు అనేది కూడా మీ ఇష్టము. నాకు ఈ టైప్లో లేవు కాబట్టి నేను ఈ టైప్లో మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇది కూడా నేను యూజ్ చేయట్లేదు డ్రెస్, అందుకోసమే తీసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో బేబీ ఫ్రాక్స్ అలాంటివన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ లెంత్లో మనకి ఉందన్నమాట క్లాత్. ఇది కూడా మిడిల్లో కట్ చేసుకొని హ్యాండ్స్ ఎలా అంటే బెలూన్ హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి మరీ హ్యాండ్స్ షేప్ తీయడం అట్లా ఏం అవసరం లేదు. మనం ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ స్టిచ్ చేస్తామో అక్కడే షోల్డర్స్ దగ్గర కొంచెం లెంతీగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఫ్యాబ్రిక్కి నెట్ ఫ్యాబ్రిక్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. స్టిచ్చింగ్ డిఫరెంట్ కాదు, మనం అంటే వేసుకున్నప్పుడు దాని క్లాత్ అయితే ఎలా ఉంటుంది ఒక రకంగా, కొన్ని క్లాత్స్ ఎట్లా ఉంటాయి స్టిఫ్గా ఉంటాయి, కొన్ని క్లాత్స్ ఎలా ఉంటాయంటే మరీ సాఫ్ట్గా ఉంటాయి. ఇంతకుముందు మనం స్టిచ్ చేసిన క్లాత్ జారిపోవడం అలా ఉంటుంది. నెట్ ఫ్యాబ్రిక్ ఎలా అంటే అసలు వేసింది కూడా తెలియదు కదా, అందుకోసం అనేసి మీరు కావాలంటే లైనింగ్ కూడా యూజ్ చేస్తే మాత్రం అప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటుగా కాకుండా చూసుకోండి. ఎందుకంటే నేను జస్ట్ హ్యాండ్స్కి వచ్చేసి బెలూన్ హ్యాండ్స్కి లైనింగ్ ఏం తీసుకోవట్లేదు, నార్మల్గా ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్తో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏం తీసుకోవట్లేదు అన్నమాట. ఇక్కడ 4 ఫోల్డ్స్ వేసుకున్నాను, 2 హ్యాండ్స్ కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జస్ట్ నార్మల్గా హ్యాండ్ కటింగ్ లాగా చేసుకొని దాన్ని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కిందికి ఒక పీస్ తీసుకొని మళ్ళీ దానికి పట్టీలాగా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో ముందు అర్థమవుతుంది అది క్లియర్గా. అండ్ ఇక్కడ 6 వచ్చాయి కదా మనకి, 6లో ఒకటి మనం యోక్ పార్ట్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఇంకా మిగిలిన 5 ఉంటాయి కదా, ఇంకా మిగిలిన 5లో మనకి లెంత్ ఎంత కావాలి అంటే మన యోక్ పార్ట్ నేను 14 ఇంచెస్ తీసుకున్నాను, అది కాకుండా ఇంకా నాకు 33 కావాలి అన్నమాట. 32, 33 వరకు ఓకే నాకు, అంటే 1 పీస్ నీ లెంత్ కన్నా కిందికి వస్తుంది, ఇంకా కిందికి వస్తుంది అన్నమాట, మీదికి కాకుండా కిందికి వస్తుంది. సో మనకి లెగ్గిన్ వేసుకోవడం అదంతా అవసరం లేదు, జస్ట్ 1 పీస్ లాగా ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు. మీరు మీ హైట్ని బట్టి ఎంత లెంత్ తీసుకుంటారనేది మీ ఇష్టము. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అలాంటిది కాదు కదా, సో నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం లెంత్ ఎక్కువనే వస్తుంది. సో మీరు చూసి తీసుకోండి. నాకు 33 కావాలి. కాకపోతే ఏంటి అని అంటే నేను ఇప్పుడు మనం ప్రిల్స్ పెడతాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది, మిడిల్లోది పైది కిందికి కుట్టుకు వెళ్ళిపోతుంది, కిందిదేమో మిడిల్లో దానికి కుట్టు వస్తుంది, ఇంకా కింద మనం ఫోల్డ్ చేయడానికి పోతుంది, ఇంకా మీది వచ్చేసి మనం యోక్ పార్ట్కి అటాచ్ చేయడానికి. సో అన్నిటికీ 1/2 ఇంచ్ పోతుంది కదా, సో పైకి 1/2 ఇంచ్ పోతుంది, కిందికి 1/2 ఇంచ్ పోతుంది. సో అట్లా 1/2 ఇంచ్ ఎంత పోతుంది అని అంటే 1 ఇంచ్ పోతుంది. సో నాకు 3 పీసెస్గా తీసుకున్నప్పుడు 3 లేయర్స్గా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 3 లేయర్స్లో 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకు అని అంటే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, 12 సెంటీమీటర్స్ ఓకే.
నేను టేప్తో 12 తీసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ ఇంచ్ కిందికి పోతుంది, హాఫ్ ఇంచ్ పైకి పోతుంది. ఫస్ట్ దానికేమో యోక్ పార్ట్కి అటాచ్ చేయడానికి, రెండో దానికి అటాచ్ చేయడానికి, రెండో దానికేమో మీదికి అటాచ్, కిందికి అటాచ్, ఇంకా కింది దానికేమో మీదికి అటాచ్ చేసిన తర్వాతకి కిందికి ఫోల్డ్కి. ఓకే, క్లారిటీ ఉందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా అలాగే ఫస్ట్ ఒకసారి పిన్స్ పెట్టుకొని క్లియర్గా నీట్గా దగ్గరికి అనుకొని ఒకేసారి మెజర్ చేసుకొని ఒకేసారి కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించడం కోసం ఫస్ట్ ఒక్కటి మాత్రం మంచిగా కట్ చేయడానికి చూపించాను అన్నమాట. తర్వాత మిగిలిన 4 నేను కట్ చేసేసాను. అండ్ ఒక్కొక్క పీస్లో మనకి 3 వచ్చాయి, ఏంటి పీసెస్ వచ్చాయన్నమాట. ఈ మిగిలిన చిన్న పీస్ ఉంది కదా, అవి మన నెక్ డిజైన్కో, ఇప్పుడు హ్యాండ్స్కి ఫోల్డ్ మన పట్టి పెట్టడం కోసమో అట్లాంటి వేటికైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 5 పీసెస్లో 3 కదా. ఫస్ట్ లైన్ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 2 పెట్టాను, 4 అయిపోతాయి. సో మనకి ఫస్ట్ పీస్ కాకుండా ఇంకొక దాంట్లో ఒక పీస్ తీసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్కి వచ్చేసి 2.5, వెనకాలకు వచ్చేసి 2.5, 5 అయిపోతాయి. ఇంకా థర్డ్ లేయర్కి వచ్చేసి 3 తీసుకోవాలన్నమాట. 2, 2.5, 3 ఓకే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్రంట్ అంటే కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ షేప్ నాకు లేదన్నమాట. సో నేను వీ షేప్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఇంకొకటి ఏంటిదంటే వీ షేప్కి ఫ్లవర్ డిజైన్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ ప్లస్ అంతగా ఇప్పుడు మనం ఏదైనా నెక్ డిజైన్ చేసాము అని అంటే అది చూడడానికి కనబడాలి కదా, ఇట్లా ఓకే బాగుంది అనేసి. 2 కలర్స్ ఉన్నా ఓకే, ఇది ఓన్లీ సింగిల్ కలర్ కదా, సో అంతగా కనిపించదు అనేసి నార్మల్గా క్యాన్వాస్ షీట్ ఉంటుంది కదా, దాని మీద కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ యోక్ పార్ట్ మనం ఫస్ట్ ఫ్రంట్ నార్మల్గా డ్రెస్ ఏది ఉందో దాంట్లో ఒక లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని దానికి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేస్తున్నాను. మొత్తం ఫ్రంట్ సైడే పెట్టేసి ఫస్ట్ పిన్స్ ఎందుకు సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తున్నాను అంటే ఇదంతా జారిపోతుంది కాబట్టి అట్లా కొంచెం మీకు సెక్యూర్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి. ఇది నార్మల్గా వేరే కాటన్ క్లాత్స్ అట్లాంటివి అయితే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి అంత అవసరం లేదనిపించింది, సో నేను పెట్టలేదు. ఇక్కడ నేను వీనెక్ తీసుకున్నానని చెప్పాను కదా, నాకు ఇది లేదు అనేసి నేను తీసుకున్నాను. సో ఇది కూడా ఇక్కడ కరెక్ట్గా మధ్యలో వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో వచ్చిన లేదో చెక్ చేసుకున్న తర్వాత పిన్స్తో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పిన్స్ అనేవి తీసేసి క్లియర్ చేసుకొని తర్వాత వెనకాల సైడ్ తిప్పేసుకోండి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటి అంటే వెనకాల సైడ్ తిప్పేసుకోక ముందుకే షోల్డర్స్ దగ్గర, అండర్ఆర్మ్స్ దగ్గర కూడా ఎలా అంటే మనకి ఒక స్టిచ్ లాగా వేసుకొని దాన్ని రివర్స్ చేస్తే కుట్లు లోపలికి వెళ్ళిపోయేలాగా వేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇట్లా ఊడిపోతూ ఉంటుంది కదా, అలా ఊడిపోతూ ఉండకుండా కొంచెం స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపించడం కోసం ఓవర్లాక్ ఉంటే అది కూడా అవసరం లేదు, డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ వీ షేప్ కట్ చేసిన తర్వాత దాని లోపలికి క్లాత్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మళ్ళీ దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ప్రాపర్గా వచ్చిందో లేదో చూసుకొని ఇక్కడ షోల్డర్స్ దగ్గర నేను చెప్పినట్టు ఎంత లెంత్ తీసుకోవాలి అనేసి, అంటే నా డ్రెస్ కొలత ప్రకారం నేను తీసుకుంటున్నాను, మీ డ్రెస్ ప్రకారం మీరు తీసుకోండి. ఇక్కడ చూసి ఇలా నెట్ మీద ఒక లైన్ పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ కదా మనకి, సో నెట్ ఫ్యాబ్రిక్ మీద ఒక లైన్ పడుతుంది, లోపల సాటిన్ క్లాత్ మీద ఒక లైన్ పడుతుంది. అందుకోసమే పిన్స్ అని చెప్పాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకోండి, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోవడానికి బాగుంటుంది అన్నమాట. కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ రౌండ్ నెక్ తీసుకొని అది కూడా లోపల సైడే కుట్టేసుకున్నాను నేను. ఇంకొకటి ఏంటి అంటే ఆ రౌండ్ నెక్ కూడా మనకి హై నెక్ వస్తుంది కదా, హై నెక్ వస్తుంది అన్నమాట. ఇంకా డోరీస్ అదంతా ఏం అవసరం లేకుండా జస్ట్ హై నెక్ ఇచ్చేసి ఈ షోల్డర్స్ అనేవి ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే టక్స్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ నేను బెలూన్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, సో లైనింగ్ లేకుండానే ఫస్ట్ ఇక్కడ పైన ప్రిల్స్ పెట్టుకోండి. షోల్డర్స్ దగ్గర ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి ప్రాపర్గా ఉందా లేదా అనేది సైజు, అంటే షోల్డర్స్ సైజ్ ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసినప్పుడు చిన్న పార్ట్ మిగిలిపోయింది కదా నెట్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్తో ఒక పట్టీలాగా పెట్టుకోండి. మీకు వీనెక్ అనేది అంటే నార్మల్గా వీనెక్ అట్లా కాకుండా ఇంకేదైనా పెట్టుకుంటే డిజైన్ చేసుకోండి, బాగుంటుంది. వీనెక్కి కూడా డిజైన్ పెట్టుకుంటే బాగుండు అనిపించింది నాకు.
కానీ ఇంకా పెట్టలేదు నేను. ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ ఎలా అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్కి యూజ్ చేసేదానికి అండ్ రెండోది 2.5, ఫస్ట్ 2 తర్వాత 2.5 కదా, దానికి ప్రిల్స్ పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింది దానికి కూడా మళ్ళీ ప్రిల్స్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆ మూడోది అయితే ఏదైతే ఉందో థర్డ్ లేయర్, దానికి జస్ట్ ఒక ఫోల్డ్ వేసి దానికి స్టిచ్ వేసాను అన్నమాట. వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్, దానికి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఫస్టే ప్రిల్స్ పెట్టుకొని సైజ్ ప్రకారం ప్రిల్స్ పెట్టుకొని తర్వాత అటాచ్ చేసుకోవచ్చు. నేను ప్రిల్స్ పెట్టడం ఇంకా అటాచ్ చేయడం 2 పనులు ఎందుకని దీనికి ప్రిల్స్ పెట్టేస్తాను. సో ఫస్ట్ అది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మెయిన్ ఏంటిదంటే నెట్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. తర్వాత ఏంటి అని అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. ఆ 2 పెట్టిన తర్వాత రివర్స్ చేసుకొని ఒకసారి క్లియర్గా ఉందా లేదో సైజ్ అదంతా చెక్ చేసుకున్న తర్వాత మనం సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సైడ్కి అంతా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనకి డ్రెస్ ఇలా ఉంటుంది క్లియర్గా. మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ డ్రెస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుందన్నమాట. అంటే వన్ పీస్ లాగా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్ ఉన్న డ్రెస్ చాలా ఇష్టము. కాకపోతే ఏంటి అని అంటే ఇంకా అది యూజ్ చేయడానికి అవ్వదు కదా, అందుకోసమని ఇలా స్టిచ్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ నుంచి వీడియోస్ వస్తాయి. అండ్ లవ్ యూ ఆల్, బై బాయ్.